హాయ్ అండి. ఈరోజు శనివారం కదండి. మా ఇంట్లో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి, అలాగే ఆంజనేయ స్వామికి 4 పుష్పాలు, ఒక తులసి దళం సమర్పించుకొని ఇలా అగరబత్తిలతో పూజ చేసుకున్నాము. ఇక పూజ రూమ్లో ఉన్న నరసింహస్వామికి, సీతారామచంద్రమూర్తికి, స్వామివార్లందరికీ తులసి దళాలు సమర్పించుకొని ఈరోజు శనివారం పూజని ఇలా చేశామండి. తర్వాత ఈ మధ్య కాలంలో 2 జంట పక్షులు ఇంట్లో బాగా తిరుగుతున్నాయని కూడా పెట్టాను కదండి వీడియో. ఇల్లు తుడిచాను, ఫ్యాన్లు వేసాను, నేనేమో గమనించలేదు. ఒక పక్షి మాత్రం రెక్క దెబ్బ తగిలి కింద పడిపోయింది. కొద్దిసేపు స్పృహ తప్పినట్లు అయిందండి. దాన్ని తీసుకెళ్లి వాటర్ దాపిచ్చాను. కొద్దిసేపటికి ఎలాగోలా అది బతికిపోయిందండి. దాని జంట పక్షి చూడండి, దానికోసం ఎంత ఆవేదన పడుతుందో. తర్వాత ఈ పక్షి కూడా ఎగిరిపోయింది. పక్షులకున్న మానవత్వం మనుషులకు లేకపాయనే అనిపించింది. ఏమంటారు? నిజమే కదా. థ్యాంక్